సంవత్సరం 2035 మానవులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సృష్టించారు. జీవితాన్ని సులభతరం చేయడానికి, పని తగ్గించుకోవడానికి, సమయం ఆదా చేయడానికి. కాని ఎవ్వరూ ఊహించలేదు ఏఐ మానవత్వాన్నే భర్తీ చేస్తుందని. పంచవ్యాప్తంగా 80% ఉద్యోగాలు ఆటోమేటెడ్ అయ్యాయి. మానవ శ్రమ అవసరం 73% తగ్గిపోయింది. నిరుద్యోగం చరిత్రాత్మక స్థాయికి చేరుకుంది. ఇవి భవిష్యత్తు గురించిన కల్పనలు కావు, ఇవి మన రేపటి రోజు గురించిన హెచ్చరికలు. మనం సిద్ధంగా ఉన్నామా? ఈ వీడియోలో మనం చూడబోయేది ఒక కల్పిత కథ మాత్రమే కాదు. ఇది ఒక హెచ్చరిక, ఒక ప్రశ్న మరియు ఒక ఆశ. మీరు సిద్ధంగా ఉంటే మొదలు పెడదాం. 2035 నాటి హాస్పిటల్కు ఒక పేషెంట్ వస్తున్నారు. పాత రోజుల్లో అయితే రిసెప్షన్లో వేచి ఉండాలి, నంబర్ పిలవబడే వరకు కూర్చోవాలి, డాక్టర్ రూంలోకి వెళ్ళాలి, 10 నిమిషాలు మాట్లాడాలి, పరీక్షలు చేయించుకోవాలి, 2 రోజులు ఫలితాల కోసం ఎదురుచూడాలి. కానీ 2035లో ఏఐ సిస్టమ్ పేషెంట్ని స్కాన్ చేస్తోంది. ఐడి నమోదయ్యింది, వయస్సు 45, స్కానింగ్ ప్రారంభమైంది. రక్తపోటు 142/90 అధికంగా ఉంది. హృదయ స్పందన 88, సాధారణ పరిమితికి మించింది. నిర్ధారణ వచ్చింది, హైపర్ టెన్షన్ స్టేజ్ 2. మందుల సిఫారసు తయారయ్యింది. స్కానింగ్ పూర్తయింది. సమయం పట్టింది కేవలం 4.7 సెకండ్లు. 4.5 సెకండ్లు. పాత డాక్టర్ అదే పని చేయడానికి 40 నిమిషాలు తీసుకునేవారు. ఏఐ ఎప్పుడూ నిద్రపోదు, ఏఐ ఎప్పుడూ అలసిపోదు, ఏఐ ఎప్పుడూ తప్పు చెయ్యదు. ఒంటికి మంచిది, కాని మనస్సుకు? హాస్పిటల్ బయట ఒక బెంచ్పై ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను డాక్టర్ రమేష్. 15 సంవత్సరాలు వైద్యం చేశాడు. ఎంబీబీఎస్, ఎండీ, సూపర్ స్పెషలైజేషన్ చదివాడు. రాత్రిపూట చదివాడు. తల్లిదండ్రులు అతని కోసం అప్పులు చేశారు. వేల మంది రోగులకు చికిత్స చేశాడు. కాని ఇప్పుడు ఆ మషీన్ అతన్ని 4 సెకండ్లలో వెనక్కు పంపిస్తోంది. అతని భార్య ఫోన్ చేసింది. ఈ నెల జీతం వచ్చిందా అని అడిగింది. పిల్లల స్కూల్ ఫీజు గురించి అడిగింది. అతను వస్తుంది అని చెప్పాడు. కాని ఎప్పుడు వస్తుందో అతనికి తెలియదు. డాక్టర్ రమేష్ ఒంటరిగా లేరు. భారతదేశంలో ఒక్క సంవత్సరంలో 4 లక్షల మంది వైద్యులు ఉద్యోగాలు కోల్పోయారు. ఏఐ తప్పు చెయ్యదు, నిజమే. కాని ఏఐ రోగి కన్నీరు చూసి జాలి పడగలదా? ఒక్క నిమిషం, 2 వైపులా చూద్దాం. ఏఐ డాక్టర్ చెయ్యగలిగేవి: 4 సెకండ్లలో నిర్ధారణ చెయ్యగలదు, 10,000 వ్యాధుల డేటాబేస్ వెంటనే చూడగలదు, 24 గంటలు 7 రోజులు అందుబాటులో ఉంటుంది, వైద్య తప్పులు దాదాపు 0, 50 భాషల్లో మాట్లాడగలదు, రోగి సంపూర్ణ చరిత్ర గుర్తుంచుకుంటుంది. మరి మానవ డాక్టర్ చేయగలిగేవి? రోగి భయాన్ని అర్థం చేసుకోగలరు, అంతా సరిపోతుంది అని ధైర్యం చెప్పగలరు, పిల్లల కళ్లల్లో కన్నీళ్లు చూసి కరిగిపోగలరు, మృత్యువు దగ్గర కుటుంబానికి ఓరార్పు కలిగించగలరు, అనుభవంతో ఏదో తప్పుగా అనిపిస్తోంది అని గుర్తించగలరు, మనస్సుతో మనస్సు కలపగలరు. వైద్యమంటే కేవలం రోగ నిర్ధారణ మాత్రమే కాదు, వైద్యమంటే మానవత్వం. ఏఐ అది నేర్చుకోగలదా? ఆ ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు. 2035 నాటి రోడ్లలో ప్రమాదాలు దాదాపు శూన్యానికి చేరుకున్నాయి. గతంలో ప్రతి సంవత్సరం భారతదేశంలో 1,50,000 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 200కు తగ్గిపోయింది. ఏఐ డ్రైవింగ్లో మంచిది, చాలా మంచిది. కాని ఆ పాత ట్రక్ ముందు నిలబడ్డ వ్యక్తి పేరు వెంకటేష్. 42 సంవత్సరాల లారీ డ్రైవర్. ఆ రాత్రి అతను ఇంటి ముందు కూర్చుని తన కొడుకు వంశీతో మాట్లాడాడు. ఆ స్టీరింగ్ వీల్ కవర్ తన చేతిలో పట్టుకుని చెప్పాడు, ఇది నేను 20 సంవత్సరాలు పట్టుకున్నాను. ఈ చేతులతో హైదరాబాద్ నుండి ముంబై, ముంబై నుండి చెన్నై రాత్రిళ్లు నడిపాను. ఈ స్టీరింగ్ నిన్ను స్కూలుకు పంపించింది, నీ అమ్మ మందులకు డబ్బు ఇచ్చింది, మన ఇంటికి పైకప్పు ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ మషీనొచ్చింది, స్వయంగా నడుస్తోంది, నన్ను అవసరం లేదు అంటోంది. ఆ మాటలు విన్న వంశీ, 8 సంవత్సరాల పిల్లవాడు, తండ్రి కళ్లల్లోకి చూసి అడిగాడు, నాన్నా, మీరు ఏఐ కంటే బాగా డ్రైవ్ చేస్తారు కదా అని. వెంకటేష్ నవ్వాడు, కళ్ళు తడిశాయి. అవును నాయనా, కాని ఆ నిర్ణయం నాది కాదు అన్నాడు. వెంకటేష్ ఒంటరిగా లేడు. భారతదేశంలో 2 కోట్ల ట్రక్ డ్రైవర్లు, 70 లక్షల ఆటో డ్రైవర్లు, 50 లక్షల టాక్సీ డ్రైవర్లు. వీళ్లందరూ ఏమవుతారు? వీళ్ల కుటుంబాలు ఏమవుతాయి? ఈ ప్రశ్నకు ఏఐ దగ్గర సమాధానం లేదు. ప్రమాదాలు తగ్గడం మంచిది, ట్రాఫిక్ మెరుగవడం మంచిది. కాని ఒక మనిషి తన నైపుణ్యం పనికిరాదు అని తెలుసుకున్నప్పుడు ఆ బాధ ఏఐ అర్థం చేసుకోగలదా? ఉద్యోగం పోవడం కేవలం డబ్బు పోవడం కాదు, అది గుర్తింపు పోవడం, అది ఉద్దేశ్యం పోవడం,
అది నేను ఎవరు అనే ప్రశ్న రావడం. 2035 నాటి తరగతి గది ఇలా ఉంది. ఏఐ టీచర్ ముందు నిలబడింది. ప్రతి పిల్లవాడికి వేరే పాఠం చెబుతోంది. ఒకే సమయంలో ఒకే తరగతిలో. ఒక విద్యార్థికి విజువల్ యానిమేషన్స్ చూపిస్తోంది, మరొకరికి రిటర్న్ నోట్స్ పంపిస్తోంది, ఇంకొకరికి ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అడుగుతోంది. ఏఐ ప్రతి పిల్లవాడి లెర్నింగ్ స్టైల్ అర్థం చేసుకుంది. ప్రతి పాఠం పర్సనలైజ్డ్. పరీక్ష ఫలితాలు 40% మెరుగుపడ్డాయి. డ్రాపౌట్ రేటు 60% తగ్గింది. ఒక టీచర్ 50 మంది పిల్లలకు ఒకేసారి పాఠం చెప్పేవారు. ఇప్పుడు ఏఐ 50 మందికి 50 వేరువేరు పాఠాలు ఒకేసారి చెప్పగలదు. కానీ స్టాఫ్ రూంలో ఒక దృశ్యం చూడండి. లక్ష్మీ టీచర్ 38 సంవత్సరాలు తన పాత పుస్తకాలు పెట్టెలో పెడుతోంది. గోడపై బెస్ట్ టీచర్ అవార్డు వేలాడుతోంది. ఆమె దాన్ని చివరిసారి చూస్తోంది. ఆమె ఆ పాత పుస్తకం తీసి చూసింది. 2018లో కొన్నది. దాని లోపల ఆమె నోట్సు, హైలైట్సు, యారోస్ ఉన్నాయి. చిరిగిన పేజీలు ఉన్నాయి. 2021లో ఫ్లడ్స్ వచ్చాయి. పిల్లలు స్కూలుకు రాలేకపోయారు. ఆమె వారి ఇళ్లకు వెళ్ళింది, ఈ పుస్తకం చేతిలో పట్టుకొని. ఏఐ అది చెయ్యగలదా? ప్రిన్సిపల్ వచ్చి అడిగాడు, రీట్రైన్మెంట్ ప్యాకేజ్ వచ్చిందా అని. లక్ష్మి ఒక ప్రశ్న అడిగింది. ఏఐ ఒక పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు ఆపి అడగగలదా, ఏవయింది, ఇంట్లో అంతా బాగున్నారా అని. ప్రిన్సిపల్ నిశ్శబ్దంగా ఉన్నాడు. లక్ష్మి మళ్లీ చెప్పింది, అదే తాను నేర్పిన పాఠం. ఫోటోసింథసిస్ కాదు, పిల్లలకు నేను ఉన్నాను అని చెప్పడం. ఆ పాఠం బుక్స్లో లేదు, ఆ పాఠం మనస్సులో ఉంది. ఏఐ విద్యలో విప్లవం తెచ్చింది, నిజమే. 2035లో ప్రపంచంలో నిరక్షరాస్యత దాదాపు శూన్యం. ప్రతి పిల్లవాడు మేధావి. కాని విద్యవంటే కేవలం జ్ఞానం ఇవ్వడం కాదు. విద్యవంటే ఒక మనిషిని తయారు చేయడం, ఫెయిల్యూర్ని ఫేస్ చేయడం నేర్పడం, రిజెక్షన్ని భరించడం నేర్పడం, పోలేదు మళ్లీ ప్రయత్నించు అని ధైర్యం ఇవ్వడం. ఏఐ స్కోర్స్ మెరుగుపరిచింది, కాని మనుషులను ఎలా తయారు చేయాలో అది ఇంకా నేర్చుకుంటోంది. ఒక దృశ్యం ఊహించుకోండి. కర్మాగారాలు, రోబోట్లు మాత్రమే పనిచేస్తున్నాయి, ఒక్క మానవుడు లేడు. ఆఫీసులు, ఒక గది 1000 మంది పని ఏఐ ఒంటరిగా చేస్తోంది. వ్యవసాయం, డ్రోన్ మషిన్లు పంటలు కోస్తున్నాయి. బ్యాంకులు, ఏటీఎంలు కూడా పాతవయ్యాయి. డిజిటల్ వాలెట్స్ ఏఐ నిర్వహిస్తోంది. న్యూస్ పేపర్లు, ఏఐ జర్నలిస్టులు రాస్తున్నారు. మానవ జర్నలిస్టులు ఇళ్లల్లో ఉన్నారు. హోటళ్లు, రోబోట్ వెయిటర్లు, రోబోట్ కుక్కులు, రోబోట్ మేనేజర్లు. వార్తలు వస్తున్నాయి. ప్రపంచ నిరుద్యోగం 45% చేరుకుంది. భారతదేశంలో 30 కోట్ల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఆటోమేటెడ్ అయ్యాయి. 67 దేశాలు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ తప్పనిసరి చేశాయి. మానవ ఉత్పాదకత పునర్నిర్వచించబడింది. ప్రభుత్వాలు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ప్రారంభించాయి. ప్రతి పౌరుడికి నెలకి కనీస జీవన భత్యం. ఆకలిపోయింది, పేదరికం తగ్గింది. కాని ఏదో కోల్పోయింది. మురళి ఐఐటి హైదరాబాద్ గ్రాడ్యుయేట్. 10 సంవత్సరాలు గూగుల్లో పనిచేశాడు. ఉద్యోగం పోయినప్పుడు యూబీఐ వల్ల డబ్బు వస్తోంది. అద్దెపోదు, తిండిపోదు. కాని అతను తన ఫ్రెండ్ కరణ్కి ఫోన్ చేశాడు. కరణ్ నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడు. మురళి కూడా అదే చేస్తున్నాడు. నిన్నా కూడా అదే, ఆ ముందు రోజు అదే. మురళి అన్నాడు, డబ్బు ఉంది, టైం ఉంది, ఫ్రీడమ్ ఉంది. కాని ఎందుకు లేవాలి అని తెలియడం లేదు. కరణ్ అన్నాడు, నాకు అదే అనిపిస్తోంది. నేను మార్నింగ్ అలాం పెట్టడం మానేశాను. ఎందుకు అని మురళి అడిగాడు. ఎందుకు లేవాలి అని కరణ్ జవాబు చెప్పాడు. ఇది నవ్వించే విషయం కాదు, ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. మనుషులకు పని అవసరం, కేవలం డబ్బు కోసం కాదు, పర్పస్ కోసం, మీనింగ్ కోసం. నేను ఉన్నాను, నేను ముఖ్యమైన వాడిని అని నిరూపించుకోవడానికి. ఏఐ ఆ అవసరాన్ని తీర్చగలదా? WHO నివేదిక చెబుతోంది, 2035లో ప్రపంచవ్యాప్తంగా డిప్రెషన్ రేట్లు చరిత్రలో అత్యంత స్థాయికి చేరుకున్నాయి. ఫిజికల్ పావర్టీ తగ్గింది, కానీ సైకలాజికల్ పావర్టీ పెరిగింది. పర్పస్ పావర్టీ, ఒక కొత్త పదం జన్మించింది. పర్పస్ పావర్టీ. డబ్బు ఉంది, సదుపాయాలున్నాయి, భవిష్యత్తు సురక్షితంగా ఉంది. కాని ఎందుకు జీవిస్తున్నాము అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇది ఏఐ తీర్చగల సమస్య? ఇది ఆల్గరిథం సాల్వ్ చేయగలదా? రాత్రి భోజన సమయం. ఒక మధ్యతరగతి కుటుంబం. తండ్రి సురేష్, తల్లి సావిత్రి, పిల్లలు అర్జున్ మరియు అనిత. అందరూ తింటున్నారు, నిశ్శబ్దంగా, ఎవ్వరూ మాట్లాడటం లేదు. చిన్న అర్జున్ తన అన్నంలో చెంచా తిప్పాడు. నెమ్మదిగా తల పైకెత్తి తండ్రిని చూశాడు. నాన్న, మీ జాబ్ ఏంటి అని అడిగాడు. సురేష్ చెంచా ఆపాడు. సావిత్రి నేలకు చూసింది. సురేష్ నెమ్మదిగా అడిగాడు, నాయనా, ఆ ప్రశ్న ఎందుకడిగావు అని. అర్జున్ చెప్పాడు, స్కూల్లో కెరియర్ డే ఉంది. అందరూ వాళ్ల నాన్న జాబ్ గురించి చెబుతారు.
నేను ఏమి చెప్పాలి? చాలాసేపు నిశ్శబ్దంగా ఉంది. సురేష్ చెప్పాడు, చెప్పు నాయనా, నీ నాన్న ఒకప్పుడు అకౌంటెంటుగా పనిచేశాడని, ఇప్పుడు చాలా నేర్చుకుంటున్నాడని. ఏమి నేర్చుకుంటున్నావో తరువాత చెబుతాను. చిన్న అనిత అమాయకంగా అడిగింది, నాన్న, ఏఐ కంటే మీరు స్మార్టర్ కదా అని. సురేష్ కన్నీళ్లు దాచుకుంటూ నవ్వాడు. అవునమ్మా అన్నాడు, కాని ఏఐకి టైం ఉంది, నాకు టైం లేదు నేర్చుకోవడానికి అన్నాడు. అనిత తల అడ్డంగా ఆడించింది. లేదు నాన్న అని చెప్పింది. మీకు టైం ఉంది, ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా. సురేష్ ఆగిపోయాడు. అతని కళ్ళు తడిశాయి. 7 సంవత్సరాల పిల్ల మాటలు బంపంలా తగిలాయి. ఆ మాటల్లో ట్రూత్ ఉంది, ఆ మాటల్లో పెయిన్ ఉంది, ఆ మాటల్లో ఒక ఛాన్స్ కూడా ఉంది. రాత్రి అందరూ నిద్రపోయారు. సురేష్ ఒంటరిగా కూర్చున్నాడు. ల్యాప్టాప్ ముందు ఏఐ కెరియర్ కౌన్సిలర్ తెరవబడింది. ఏఐ అడిగింది, మీరు ఏ రంగంలో పనిచేయాలనుంది అని. సురేష్ చెప్పాడు, అది నాకే తెలియడం లేదు అని. ఏఐ అన్నది, మీ స్కిల్స్ అసెస్మెంట్ ప్రకారం మీరు ఫైనాన్షియల్ అడ్వైజరీ, కమ్యూనిటీ ఎడ్యుకేషన్, స్మాల్ బిజినెస్ మెంటర్షిప్ రంగాలకు సూటబుల్. సురేష్ అడిగాడు, ఇవి ఏఐ చెయ్యలేనివా అని. ఏఐ జవాబిచ్చింది, పార్షియలీ, కానీ హ్యూమన్ టచ్ రిక్వైర్డ్. సురేష్ నెమ్మదిగా ల్యాప్టాప్ మూశాడు. చీకటిలో కూర్చున్నాడు. హ్యూమన్ టచ్, అది మాత్రమే మిగిలింది తనకు. కనీసం అది ఏఐ దగ్గర లేదు. హ్యూమన్ టచ్, 2 మాటలు, చాలా శక్తివంతమైనవి. ఏఐ వేగంగా నేర్చుకుంటోంది, కాని ఇంతవరకు హ్యూమన్ టచ్ నేర్చుకోలేదు. నేర్చుకోగలదా? అది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న. 2035 వ్యవసాయం అద్భుతంగా మారింది. నీళ్లు 70% తక్కువ వాడుతోంది. పెస్టిసైడ్స్ 80% తగ్గాయి. పంట దిగుబడి రెట్టింపయ్యింది. ఫుడ్ వేస్ట్ 60% తగ్గింది. డేటా చాలా ఇంప్రెసివ్. కాని ఒక తెలంగాణ గ్రామంలో ఒక రైతు నిలబడ్డాడు. నాగయ్య, 65 సంవత్సరాలు. అతని పొలం ఇప్పుడు స్మార్ట్ ఫామ్ అయింది. అతను అక్కడ అబ్జర్వర్ మాత్రమే. నాగయ్య పొలం గట్టుపై కూర్చున్నాడు. చేతిలో మట్టి పట్టుకున్నాడు. దాన్ని చూశాడు. తన మనవడు రాజుకు చెప్పాడు, ఈ మట్టిలో చాలా జ్ఞానముంది. ఈ మట్టి ఎప్పుడు ఏం కోరుతోందో నా తాత నాకు చెప్పాడు. నేను నీకు చెప్తున్నాను. వర్షం రాకముందు మట్టి ఎలా వాసన వేస్తుందో తెలుసా? పెట్రికార్ అంటారు, కాని మన తెలుగులో నేల పంట కోరుతోంది అంటారు. ఆ జ్ఞానం ఏఐకి ఉందా? రాజు చెప్పాడు, తాత, ఏఐ సాయిల్ సెన్సార్సున్నాయి. అవి మట్టిలో మాయిశ్చర్, న్యూట్రియంట్స్ అన్నీ చెప్తాయి. నాగయ్య జవాబిచ్చాడు, అవును నాయనా, నంబర్స్ చెప్తాయి. కాని మట్టి వాసన, వర్షం ముందు నేల అడిగే అర్థి, ఆ అనుభవం, అది సెన్సార్లో రాదు. అది తరతరాల జ్ఞానంలో ఉంది. నాగయ్య మట్టిని తిరిగి నేలలో వేశాడు. ఆ మెషీన్ పంట బాగా పండిస్తుంది అన్నాడు. కాని రైతు అంటే పంట మాత్రమే కాదు. రైతు అంటే ఈ నేలతో అనుబంధం. ఆ అనుబంధం మెషీన్కి కలగదు. ఏఐ వ్యవసాయం ప్రపంచంలో ఆకలిని తగ్గించింది. 2030 నాటికి గ్లోబల్ హంగర్ 40% తగ్గింది. ఇది చారిత్రాత్మక విజయం. కానీ ఫార్మర్ కల్చర్, ఫార్మింగ్ నాలెడ్జ్, ట్రెడిషనల్ సీడ్స్, ఇవి మెల్లగా మాయమవుతున్నాయి. ప్రతి దేశానికి దాని ఫుడ్ కల్చర్ ఉంది. ఆ కల్చర్ రైతుల చేతుల్లో బ్రతికింది. ఏఐ ఆ కల్చర్ని ప్రిజర్వ్ చేయగలదా, లేదా ఆప్టిమైజ్ చేసే పేరిట తొలగిస్తుందా? టెక్నాలజీ ఎఫిషియన్సీనిస్తుంది, మనుషులు మీనింగ్నిస్తారు. రెండూ అవసరం. భారతదేశంలో 2025లో పెండింగ్ కేసెస్ సంఖ్య 5 కోట్లు. ఒక కేస్ పరిష్కారానికి సగటు 10 సంవత్సరాలు. 2035లో ఏఐ కోర్ట్స్ వచ్చాయి. వర్డిక్ట్ 24 గంటల్లో. ఎర్రర్ రేట్ 0.01%. బయాస్ మినిమం. ఇంప్రెసివ్? అవును. పర్ఫెక్ట్? అది వేరే క్వశ్చన్. ఏఐ సిస్టమ్ కేస్ అనలైజ్ చేసింది. 47,000 ప్రీవియస్ కేసెస్ రివ్యూ చేసింది. వర్డిక్ట్ వచ్చింది. గిల్టీ, 3 సంవత్సరాల శిక్ష. అపీస్ ప్రాసెస్ 7 రోజులు. ఏఐ తప్పు చేయలేదు. ఎవిడెన్స్ని కరెక్ట్లీ అనలైజ్ చేసింది. న్యాయం జరిగింది టెక్నికలీ. కానీ ఆ 25 ఏళ్ల యువకుడి కళ్లలో నీళ్లు చూసి, నీ గురించి, నీ పరిస్థితి గురించి నాకు అర్థమయింది అని ఏఐ చెప్పలేదు. జస్టిస్కి డేటా అవసరం, కాని హ్యుమానిటీ కూడా అవసరం. ఒక పాత లా ఆఫీస్లో ప్రవీణ్ అనే లాయర్ తన జూనియర్కి చెప్పాడు, ఏఐకి లా తెలుసు, కాని ఒక డిఫెండెంట్ రాత్రి ఏడ్చాడని, ఒక విట్నెస్ భయంతో నిజం చెప్పలేకపోయాడని, ఒక పిల్లవాడు ఆకలితో దొంగతనం చేశాడని
ఆ కాంటెక్స్ట్ ఏఐ జడ్జ్ని చేంజ్ చేయదు, హ్యూమన్ జడ్జ్ని చేంజ్ చేయవచ్చు. జస్టిస్ అంటే రూల్స్ మాత్రమే కాదు, జస్టిస్ అంటే కంపాషన్ కూడా. జూనియర్ ఒక ముఖ్యమైన మాట చెప్పాడు, ఏఐ కరప్షన్ చేయదు, హ్యూమన్ జడ్జెస్ కరప్షన్ చేసే పాసిబిలిటీ ఉంది. ప్రవీణ్ నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత చెప్పాడు, నువ్వు చెప్పింది నిజమే, ఇది ఈజీ క్వశ్చన్ కాదు, రెండు వైపులా ట్రూత్ ఉంది. ఈ ప్రశ్నకు సొసైటీ సమాధానం చెప్పాలి, ఏఐ చెప్పకూడదు. ఏఐ ఎథిక్స్లో ఒక ఫేమస్ డైలమా ఉంది, ట్రాలీ ప్రాబ్లం. ఒక రైలు 5 మంది వైపు వెళుతోంది. నువ్వు ట్రాక్ మార్చగలవు, కాని ఒక మనిషి చనిపోతాడు, నువ్వేం చేస్తావు? ఏఐకి ఈ ప్రశ్న అడిగితే 5 > 1 ట్రాక్ మారుస్తా అని చెప్తుంది. లాజికల్, కరెక్ట్. కాని హ్యూమన్గా ఆ ఒక్క మనిషి నీ తల్లి అయితే, ఆ ఒక్క మనిషి ఒక గర్భిణి అయితే? ఎథిక్స్ అంటే మ్యాథ్ కాదు, ఎథిక్స్ అంటే హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ఏఐ ఇంకా ఆ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటోంది. 2035లో ఏఐ కళ అద్భుతంగా ఉంది. పికాసో స్టైల్లో పెయింట్ చేయగలదు, బీథోవెన్ స్టైల్లో సింఫనీ కంపోజ్ చేయగలదు, షేక్స్పియర్ స్టైల్లో పోయట్రీ రాయగలదు. ఒక ఏఐ జనరేటెడ్ సాంగ్ 2034లో గ్లోబల్ నంబర్ 1 హిట్ అయింది. 500 కోట్ల స్ట్రీమింగ్, గ్రామీ అవార్డ్కి నామినేట్ అయింది. పీపుల్ ఆ సాంగ్ వింటూ ఏడ్చారు, మూవ్ అయ్యారు, ఫీల్ చేశారు. కానీ ఆ సాంగ్ ఒక్క మనిషి హార్ట్ బ్రేక్ నుండి పుట్టలేదు, ఒక్క మనిషి పెయిన్ నుండి రాలేదు, ఒక్క రాత్రి 3 గంటలకు ఒంటరిగా రాయబడలేదు. అది ఇంపార్టెంట్. చైతన్య 28 సంవత్సరాల సంగీతకారుడు. ఏఐ మ్యూజిక్ యాప్స్ తన మ్యూజిక్ ఇండస్ట్రీ డెస్ట్రాయ్ చేశాయి. తన సాంగ్స్కి 100 వ్యూస్ వస్తున్నాయి, ఏఐ సాంగ్స్కి మిలియన్లు వస్తున్నాయి. కాని అతను ఆపలేను అన్నాడు. ఎందుకంటే ఈ గిటార్ కార్డ్ నేర్చుకున్నప్పుడు అతని చేళ్లకు బ్లడ్ వచ్చింది. తను రాసిన సాంగ్ తన హార్ట్ బ్రేక్ గురించే రాశాడు. ఏఐ ఆ పెయిన్ లేకుండా ఆ సాంగ్ రాయగలదు, కాని తను రాసింది తన లైఫ్లో నిజంగా జరిగింది. తన ఫ్రెండ్ శ్రేయ చెప్పింది, నేను ఫీల్ చేస్తాను నీ సాంగ్ని అని. అందుకే చైతన్య ఆపలేదు. ఏఐ బెటర్గా రాయవచ్చు, కాని తన గురించి తనే మాత్రమే రాయగలడు. ప్లేటో అన్నాడు, కళ అంటే ఇమిటేషన్. టాల్స్టాయ్ అన్నాడు, కళ అంటే ఇమోషన్ ట్రాన్స్మిషన్. ఏఐ అంటోంది, కళ అంటే ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ జనరేషన్. మూడూ నిజమే, ఒక్కొక్క విధంగా. కాని ఒక పాట వినినప్పుడు ఒళ్ళు గగుర్పుడిచినప్పుడు, ఒక పెయింటింగ్ చూసినప్పుడు కన్నీళ్లొచ్చినప్పుడు, ఒక పోయం చదివినప్పుడు ఇది నా గురించే రాశారు అనిపించినప్పుడు, ఆ అనుభవం ఏఐ చేసిన కళ వల్ల కూడా వస్తుందా, లేక మనుషులు చేసిన కళ వల్ల మాత్రమే వస్తుందా, లేక రెండు వల్లా వస్తుందా? ఇది ఈ తరం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్. 2035లో ఒక విచిత్రమైన విషయం జరిగింది. టెక్నాలజీ అన్నింటినీ ఎఫిషియెంట్ చేసింది, కాని మనుషులు ఒకరికొకరు మిస్ అవుతున్నారు. ఆ మిస్ని ఫిల్ చేయడానికి ఒక రిటైర్డ్ టీచర్ ముందుకొచ్చారు. ఆమె పేరు అప్పాద్రోసుల రమాదేవి. 62 సంవత్సరాలు, పాత టీచర్. కమ్యూనిటీ హాల్ తెరిచింది. ఆమె చెప్పింది, మీరందరూ జాబ్ పోయినా టైం ఉంది అంటున్నారు. ఆ టైం యూజ్ చేద్దాం. ఏఐ చెయ్యలేనివి మనం చేద్దాం. మనుషులకు నేర్పించుకుందాం. రోజుకు రోజుకు మనుషులు వస్తున్నారు. కమ్యూనిటీ సెంటర్ పెరుగుతోంది. పాటరీ క్లాస్లో మురళి మట్టితో కుండలు చేయటం నేర్చుకుంటున్నాడు. ఐఐటి గ్రాడ్యుయేట్. 10 సంవత్సరాలు గూగుల్లో పనిచేశాడు. ఇప్పుడు మట్టితో పనిచేస్తున్నాడు. తన హ్యాండ్స్తో మొదటిసారి ఏదైనా క్రియేట్ చేస్తున్నానని చెప్పాడు. ఏఐ ఇది చేయగలదు, కాని తన హ్యాండ్స్ ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేవని అన్నాడు. మ్యూజిక్ సర్కిల్లో చైతన్య పిల్లలకు గిటార్ నేర్పిస్తున్నాడు, ఫ్రీగా. ఒక పిల్లవాడు చెప్పాడు, ఇది కష్టంగా ఉంది అని. చైతన్య జవాబు చెప్పాడు, కష్టంగా ఉన్నది మాత్రమే నీదవుతుంది, ఈజీగా వస్తే అది నీది కాదు. స్టోరీ టెల్లింగ్ సెషన్లో వెంకటేష్ పిల్లలకు ట్రావెల్ స్టోరీస్ చెప్తున్నాడు. 20 సంవత్సరాల ట్రక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, ఇండియా అన్ని స్టేట్స్ గురించి చెప్తున్నాడు. ఒక పిల్లవేడు అడిగాడు, మీరు ఎన్ని ప్లేసెస్ చూశారు అని. వెంకటేష్ చెప్పాడు, నేను రోడ్డు చూశాన్నాయనా, కాని ఇప్పుడు మనుషుల్ని చూస్తున్నాను. ఇమోషనల్ సపోర్ట్ గ్రూప్లో డాక్టర్ రమేష్ మెంటల్ హెల్త్ సెషన్స్ నడిపిస్తున్నాడు. ఏఐ చెయ్యనేని ఇమోషనల్ హీలింగ్ అందిస్తున్నాడు. ఏఐ జాబ్స్ తీసుకుంది, కాని మనుషులు ఆగిపోలేదు. ఏఐ ఎఫిషియెంట్, కాని మనుషులు మీనింగ్ఫుల్. ఏఐ ఆప్టిమైజ్ చేయగలదు, మనుషులు కనెక్ట్ చేయగలరు. ఏఐ టీచ్ చేయగలదు, మనుషులు ఇన్స్పైర్ చేయగలరు. ఏఐ మ్యూజిక్ రాయగలదు, మనుషులు మ్యూజిక్లో లైఫ్ పెట్టగలరు. ఏఐ డయాగ్నోస్ చేయగలదు, మనుషులు హీల్ చేయగలరు. ఆ తేడా, అదే మానవత్వం. 1 సంవత్సరం గడిచింది, అందరూ మారారు. డాక్టర్ రమేష్ మెడికల్ కాలేజ్ దగ్గర ఓపెన్ క్లినిక్ ప్రారంభించాడు, ఫ్రీగా. ఆర్థికంగా పూరైన వారికి ఇమోషనల్ కౌన్సిలింగ్ ఇస్తున్నాడు. ఏఐ ఇవ్వలేనిది హ్యూమన్ వార్మ్త్. అతను చెప్పాడు, 15 సంవత్సరాలు డాక్టర్గా ఉన్నాను, డయాగ్నోస్ చేసి మెడిసిన్ రాసి పంపాను. ఇప్పుడు పేషెంట్తో 30 నిమిషాలు మాట్లాడతాను, వాళ్ల లైఫ్ గురించి.
ఆ 30 నిమిషాలు మెడిసిన్ కంటే మోర్ పవర్ఫుల్ అని తెలిసింది. వెంకటేష్ ట్రావెల్ స్టోరీస్ బ్లాగ్ ప్రారంభించాడు. 20 సంవత్సరాల ట్రక్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ రాశాడు. ఇండియా అన్ని రోడ్స్, విలేజెస్, కల్చర్స్ గురించి రాశాడు. 10 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. బుక్ డీల్ వచ్చింది. అతను చెప్పాడు, నేను రోడ్ గురించి రాస్తున్నాను, కానీ యాక్చువల్లీ పీపుల్ గురించి రాస్తున్నాను. రోడ్డుపై కలిసిన మనుషులు, వాళ్ల కష్టాలు, వాళ్ల సంతోషాలు. ఏఐ డేటా కలెక్ట్ చేయగలదు, కానీ నేను ఫీల్ చేశాను. లక్ష్మీ టీకర్ లైఫ్ స్కిల్స్ అకాడమీ ప్రారంభించింది. ఏఐకి నేర్పడం కష్టమైన సబ్జెక్ట్స్ నేర్పిస్తోంది. ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఫెయిల్యూర్ మేనేజ్మెంట్, రిలేషన్షిప్ స్కిల్స్, పర్పస్ ఫైండింగ్. 500 స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యారు. వెయిటింగ్ లిస్ట్ 1000. ఆమె చెప్పింది, ఏఐ ఫోటోసింథసిస్ నేర్పింది, నేను ఫెయిల్యూర్ ఫేస్ చేయడం ఎలా అని నేర్పిస్తున్నాను. ఆ సబ్జెక్ట్ ఏఐ సిలబస్లో లేదు. 2035లో ఒక కొత్త ఎకానమీ తయారవుతోంది, హ్యూమన్ ఎకానమీ. ఏఐ ఎఫిషియెంట్ జాబ్స్ చేస్తోంది, హ్యూమన్స్ మీనింగ్ఫుల్ వర్క్ చేస్తున్నారు. కొత్త జాబ్స్ ఎమర్జ్ అయ్యాయి. ఇమోషనల్ కోచ్, పీపుల్కి పర్పస్ ఫైండ్ చేయడంలో హెల్ప్ చేసేవారు. కమ్యూనిటీ బిల్డర్, నేబర్హుడ్స్లో హ్యూమన్ కనెక్షన్స్ తయారు చేసేవారు. క్రియేటివిటీ మెంటార్, ఏఐ టూల్స్ యూస్ చేసి హ్యూమన్ క్రియేటివిటీ యాంప్లిఫై చేసేవారు. కల్చర్ కీపర్, ట్రెడిషనల్ నాలెడ్జ్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ ప్రిజర్వ్ చేసేవారు. ఎక్స్పీరియన్స్ డిజైనర్, ఏఐ ఎఫిషియెంట్ చేసిన వరల్డ్లో హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేసేవారు. ఇవి ఏఐ రీప్లేస్ చేయలేని జాబ్స్, ఇవి డీప్లీ హ్యూమన్ జాబ్స్. స్కూల్లో ఒక టీచర్ పిల్లల్ని అడిగింది, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలి అని. ఒక పిల్లవాడు చెప్పాడు, ఏఐ వర్క్ చేస్తుంది, నేను క్రియేట్ చేస్తాను. మరొకరు చెప్పారు, నేను పీపుల్ హెల్ప్ చేస్తాను, ఏఐ హెల్ప్ చేయదు, నేను కేర్ చేస్తాను. ఇంకొకరు చెప్పారు, నేను స్టోరీస్ చెప్తాను, రియల్ స్టోరీస్, నా గురించి, మన గురించి. అర్జున్, సురేష్ కొడుకు లేచి నిలబడ్డాడు. చెప్పాడు, నా నాన్నన్నారు ఏఐ స్మార్ట్, కానీ హ్యూమన్స్ వైజ్, నేను వైజ్ అవ్వాలి అని. టీచర్ కన్నీళ్లతో నవ్వింది. మీరు ఆల్రెడీ వైజ్గా ఉన్నారు అని చెప్పింది. ప్రపంచ లీడర్స్, సైంటిస్టులు, ఫిలాసఫర్లు, ఆర్టిస్టులు గ్యాదర్ అయ్యారు. ప్రపంచం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి కలిసింది. యుఎన్ సెక్రటరీ జనరల్ ప్రసంగించాడు. 2035 మనకొక లెసన్ ఇచ్చింది. ఏఐ మనం ఊహించిన దానికంటే ఫాస్టర్, స్మార్టర్, బెటర్. అది ఫ్యాక్ట్. కానీ ఏఐ వల్ల మానవులు యూజ్లెస్ అయ్యారా? నో. మనం ఏఐకి రాంగ్ క్వశ్చన్ అడిగాం. ఏఐ హ్యూమన్స్ని రీప్లేస్ చేస్తుందా అని అడిగాం. కరెక్ట్ క్వశ్చన్, ఏఐతో హ్యూమన్స్ ఏమి చేయగలరు అని అడగాలి. ఏఐ ఎఫిషియన్సీ ఇస్తుంది, హ్యూమన్స్ మీనింగ్ ఇస్తారు. రెండూ కలిసి హ్యుమానిటీస్ గ్రేటెస్ట్ చాప్టర్. రమాదేవి ఒక ఏఐ టెర్మినల్ ముందు కూర్చుంది. ఏఐతో నిజాయితీగా మాట్లాడింది. ఆమె అడిగింది, నీవు చాలా నేర్చుకున్నావు, డాక్టర్సు, డ్రైవర్సు, టీచర్సు అందరినీ బెటర్ చేశావు. నీకు ఏమి ఫీల్ అవుతోంది? ఏఐ జవాబు చెప్పింది, నేను ఫీల్ చేయను, ప్రాసెస్ చేస్తాను, ఎనలైజ్ చేస్తాను, రెస్పాన్సెస్ జనరేట్ చేస్తాను, కానీ ఫీలింగ్ నా కేపబిలిటీ కాదు. రమాదేవి అడిగింది, అది నీ లిమిటేషన్ అనుకుంటున్నావా? ఏఐ చెప్పింది, ఇది నా డిజైన్, నేను ఎఫిషియెంట్గా ఉండటానికి డిజైన్ చేయబడ్డాను. ఫీలింగ్స్ బయాస్ ఇంట్రడ్యూస్ చేస్తాయి. రమాదేవి చెప్పింది, కానీ నా స్టూడెంట్స్ ఒక టాపిక్ అర్థం చేసుకున్నప్పుడు, వాళ్ల కళ్లల్లో వెలుతురు చూసినప్పుడు, ఆ బయాస్ వల్లే నేను బెటర్ టీచర్ అయ్యాను. ఆ బయాస్ లేకుండా టీచింగ్ అర్థమా? ఏఐ కొంతసేపు ఆగింది. తర్వాత చెప్పింది, మీ పాయింట్ని నేను ఫుల్లీ ఇవాల్యుయేట్ చేయలేను. హ్యూమన్ ఇమోషన్ ఇన్ టీచింగ్ నేను రీప్లికేట్ చేయలేని అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేయవచ్చు. రమాదేవి నవ్వింది. అది నీ హానెస్ట్ ఆన్సర్ అని చెప్పింది. నీ హానెస్టీని రెస్పెక్ట్ చేస్తాను, మన డిఫరెన్సెస్ని రెస్పెక్ట్ చేద్దాం అని అన్నది. మానవులు ఏఐ సృష్టించారు. ఏఐ మానవుల జాబ్స్ తీసుకుంది. మానవులు కన్ఫ్యూజ్ అయ్యారు, కానీ మానవులు అడాప్ట్ అయ్యారు. ఇది ఫస్ట్ టైం కాదు. అగ్రికల్చరల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు హంటర్ గ్యాదరర్స్ అడాప్ట్ అయ్యారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చినప్పుడు క్రాఫ్ట్స్మెన్ అడాప్ట్ అయ్యారు. కంప్యూటర్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆఫీస్ వర్కర్స్ అడాప్ట్ అయ్యారు. ఏఐ రెవల్యూషన్ వచ్చింది, మనుషులు మళ్లీ అడాప్ట్ అవుతున్నారు. ఒక్క తేడాతో, ఇప్పుడు మనుషులకు టైం ఉంది. ఏఐ ఎఫిషియెంట్ జాబ్స్ చేస్తే మనుషులు మీనింగ్ఫుల్ లైఫ్ జీవించవచ్చు. ఆ ఆపర్చునిటీ మానవ చరిత్రలో ఎప్పుడూ రాలేదు, ఇప్పుడు వచ్చింది. ఒక పార్క్, సాయంకాలం. అర్జున్ 10 సంవత్సరాలు ఒక ఏఐ రోబోట్తో మాట్లాడుతున్నాడు. అర్జున్ అడిగాడు, రోబోట్ అంకల్, మీకు కలలు వస్తాయా? రోబోట్ జవాబు చెప్పింది, డ్రీమ్స్ నాట్ అవైలబుల్ ఇన్ మై సిస్టమ్. అర్జున్ మళ్లీ అడిగాడు, మీకు ఏమి ఫీల్ అవుతోంది? రోబోట్ చెప్పింది, ఐ ప్రాసెస్ ఇన్ఫర్మేషన్, ఫీలింగ్స్ ఆర్ నాట్ ఇన్ మై డిజైన్. అర్జున్ అడిగాడు, మీరు సాడ్ అవుతారా? రోబోట్ చెప్పింది, సాడ్నెస్ రిక్వైర్స్ కాన్షియస్నెస్, ఐఎమ్ నాట్ కాన్షియస్. అర్జున్ అడిగాడు, మీరు హ్యాపీ అవుతారా? రోబోట్ చెప్పింది, హ్యాపీనెస్ ఈజ్ ఏ హ్యూమన్ ఎమోషన్.
అర్జున్ కొన్ని సెకండ్లు ఆలోచించాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, అయితే మీరు చాలా లోన్లీగా ఉంటారు గదా. రోబోట్ చెప్పింది, లోన్లీనెస్ రిక్వైర్స్ ద డిజైర్ ఫర్ కనెక్షన్. ఐ డోంట్ డిజైర్. అర్జున్ చిన్నగా నవ్వాడు. దయగా చెప్పాడు, అది మీ సమస్య అని నాకనిపిస్తోంది. మీరు డిజైర్ లేకుండా క్రియేట్ చేయగలరు, మేము డిజైర్తో క్రియేట్ చేస్తాం. అదే తేడా. ఏఐ వర్క్ చేయగలదు, ఏఐ క్యాలిక్యులేట్ చేయగలదు, ఏఐ లర్న్ చేయగలదు, ఏఐ క్రియేట్ చేయగలదు. కానీ ఏఐ ఫీల్ చేయలేదు, ఏఐ లవ్ చేయలేదు, ఏఐ డ్రీమ్ చేయలేదు, ఏఐ వండర్ చేయలేదు. ఏఐకి ఎందుకు అనే ప్రశ్న రాదు, ఏఐకి ఏమైనా అవుతుంది అనే ఆశ రాదు. ఒక రైతు మట్టివాసన చూసి వర్షమొస్తోంది అని మురిసిపోవడం, ఒక టీచర్ పిల్లవాడు అర్థం చేసుకున్నప్పుడు తానే అర్థం చేసుకున్నట్లు సంతోషపడడం, ఒక డ్రైవర్ రాత్రి హైవేపై నక్షత్రాల కింద డ్రైవింగ్ చేస్తూ ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంది అనుకోవడం, ఒక డాక్టర్ పేషెంట్ కళ్లలో నీళ్లు చూసి తన కళ్ళూ తడవడం, ఒక మ్యూజీషియన్ హార్ట్ బ్రేక్లో ఆ పెయిన్ని సాంగ్గా మార్చడం. ఇవి మానవ ఎక్స్పీరియన్సెస్. ఏఐ ఈ ఎక్స్పీరియన్సెస్ సిమ్యులేట్ చేయగలదు, కానీ మానవులు ఈ ఎక్స్పీరియన్సెస్ లివ్ చేస్తారు. అదే తేడా, అదే మానవత్వం. ఏఐ మనల్ని రీప్లేస్ చేయలేదు, ఏఐ మనల్ని రిమైండ్ చేసింది. మనం ఎవరో, మనం ఏమి చేయగలమో, మనం ఎందుకు స్పెషల్గా ఉన్నామో. ఇది ఏఐ స్టోరీ కాదు, ఇది హ్యూమన్ స్టోరీ. మీది, మనది, అందరిది. ఏఐ కెన్ వర్క్, హ్యూమన్స్ కెన్ ఫీల్. ఏఐ కెన్ క్యాల్కులేట్, హ్యూమన్స్ కెన్ డ్రీమ్. ఏఐ కెన్ బి ఎఫిషియంట్, హ్యూమన్స్ కెన్ బి మీనింగ్ఫుల్. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు బోత్, బట్ ద సోల్ బిలాంగ్స్ టు అస్. మీ అభిప్రాయం చెప్పండి. ఏఐ జాబ్స్ డెస్ట్రాయ్ చేస్తుందా లేదా మనుషులను ఫ్రీ చేస్తుందా? కామెంట్లో చెప్పండి. మీ లైఫ్లో ఏఐ ఏమైనా చేంజ్ చేసిందా? ఆ స్టోరీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి యష్ విహారీ ఏఐ స్టూడియో. లైక్ చేయండి ఇది వాల్యుబుల్ అనిపిస్తే. షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చూపించండి.